హలో అండి, వెల్కమ్ టు వంటల మోగం. ఈరోజు నేను జున్ను ఓవెన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఎప్పుడు కుక్కర్లో ప్రెజర్లో అట్లా పెట్టుకొని స్టవ్ టాప్ మీద చేసుకోవడం చూసాం, కానీ ఓవెన్లో ఈరోజు చూపిస్తున్నాను అనమాట. అంటే ఏదైనా పార్టీస్ అట్లా అయినప్పుడు ఇది చాలా బాగుంటుందండి ప్రెజెంటేషన్కి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కామధేను మిల్క్ జున్ను పౌడర్ తీసుకున్నాను. 3 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. అంటే నాకు హాఫ్ ట్రేక్ వస్తుంది అనమాట. ఇట్లా కొంచెం లూక్ వామ్ చేసుకొని వాడు ప్యాకెట్ మీద డైరెక్షన్స్ ఇస్తాడు కదా, అట్లానే క్వాంటిటీ హాఫ్ లీటర్ మిల్క్ ఈచ్ ప్యాకెట్ కి తీసుకున్నాను. కొంచెం లూక్ వామ్ మిల్క్ తీసుకున్నాక ఈ ప్యాకెట్ అన్ని ఓపెన్ చేసి పౌడర్ అన్ని వేసుకొని అందులో పౌడర్, షుగర్, జాగరీ తీసుకున్నాను అనమాట. నేనైతే అంటే నాకు జాగరీ అండ్ షుగర్ రెండు మిక్స్ చేస్తే నాకు ఇష్టం అండి ఆ ఫ్లేవర్. సో అట్లా తీసుకున్నాను. మీరు కావాలి అని అంటే అలోన్ షుగర్తో చేసుకోవచ్చు, లేదా జాగరీ ఒక్కటే కూడా వేసి చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు పౌడర్ అంతా వేసుకున్నాక హాఫ్కి కొంచెం ఎక్కువ షుగర్ తీసుకున్నానండి. సో దానికి మిగతా రిమైనింగ్ పార్ట్ అంతా జాగరీ అనమాట. సో అట్లా ఈచ్ 3 ప్యాకెట్స్ కాబట్టి 3 కప్స్ ఆఫ్ హాఫ్ కప్స్ ఆఫ్ షుగర్, అలానే కొంచెం బెల్లం కూడా ఇట్లా తీసుకొని నేను కలుపుకున్నాను అనమాట మిశ్రమం అంతా. మీన్ వైల్ నేను ఓవెన్ కూడా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. 375 ఫస్ట్ ఇనిషియల్లీ పెట్టుకున్నాను, బట్ కొంతసేపు అయ్యాక నేను 400కి చేంజ్ చేశాను. అది క్లిప్ మిస్ అయిందండి ఇందులో. బట్ 400 దగ్గర అయితే పర్ఫెక్ట్గా జున్ను కుక్ అయింది నాకు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు అంతా జున్ను పౌడరు, తర్వాత పంచదార, జాగరీ, ఎవ్రీథింగ్ మిశ్రమం అంతా కరిగిపోవాలన్నమాట. అప్పుడే కొంచెం బాగా సాలిడ్గా, లైక్ అంటే కిందన జాగరీ అంతా ఉండిపోద్దండి కరగకుండా పెట్టాము అని అంటే. సో ముందుగానే అంతా కరిగి పెట్టుకోవాలి. సో ఇట్లా అంతా కరిగాక దాని మీద బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, అలానే ఇలాచీ కూడా వేసాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బిగ్ ట్రేలో వాటర్ ఫిల్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను డబుల్ బాయిల్ చేస్తున్నాను ఓవెన్లో. ఇది ఇప్పుడు జున్ను చెప్పాను కదా, హాఫ్ ట్రేలో చేస్తున్నాను. సో ఇది ములిగేటట్టు కొంచెం అందులో ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసి పెద్ద ట్రేలో పెట్టి ఈ చిన్న ట్రేని ఫాయిల్తో కవర్ చేసి దాన్ని డబుల్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇది ఫుల్గా కవర్ చేసుకొని ఆ పెద్ద ట్రేని ఓవెన్లో పెట్టుకొని దీన్ని దాంట్లో కూర్చోబెట్టాను అనమాట. సో అట్లా డబుల్ బాయిలర్ అయ్యి నాకు జున్ను బేక్ అయిందనమాట. టేస్ట్ ఏం తేడా లేదండి, కుక్కర్దైనా ఇదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే ఓన్లీ థింగ్ మనం పెద్ద పార్టీస్కి అయినప్పుడు ఇట్లా చేసి పెడితే ఆ యొక్క జున్ను యొక్క స్ట్రక్చర్ అట్లానే ఉంటుంది అనమాట. చూడ్డానికి బాగుంటుంది. ఇదండి, ఇట్లా నాకు జున్ను రెడీ. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.